సుమారు కొన్ని రోజుల వారాల వ్యవధి నుండి మీతో ఒక అమూల్యమైన శీర్షికను నేను పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. అదే ఇశ్రాయేలును పరిపాలించిన రాజుల చరిత్ర. ఈ శీర్షికలో భాగంగా ప్రారంభంలో 4 రాజుల తర్వాత రాజ్యం అనేది 2 ముక్కలైంది. మొదటి భాగం ఇశ్రాయేలులు అయితే రెండవ భాగం యూదులు. ఆల్రెడీ ఇశ్రాయేల్ని పరిపాలించిన కొంతమంది రాజుల కొరకు మనం మాట్లాడుకున్నాం. ఎంతమంది పరిపాలించిన విడిపోయిన ఇశ్రాయేల్ దేశాన్ని? 19 మంది. ఆ 19 మందిని ముగించుకొని యోధా రాజుల శీర్షికను కూడా మనం ప్రారంభించుకున్నాం. అందులో భాగంగా ఇప్పటికి నాకు గుర్తుండి ఎంతమంది కోసం మాట్లాడుకున్నాం? 14 మంది రాజుల కొరకు మాట్లాడుకున్నాం. ఎవరైనా చెప్తారా టక్కన పేర్లు? వెరీ గుడ్. అందరికీ ఎక్కడ ఖాళీ, ఎక్కడ ఇది, దేవుడు ఖాళీ ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఏమండి, నేర్చుకోండి వాక్యాన్ని బాగా. జీవితంలో ఎన్ని పనులు ఉన్నా దేవుని స్థానం దేవుడికి ఇచ్చేయాలి. నాకు నా కూతురు అంటే చాలా ఇష్టం, నా భార్య అన్న ఇష్టం, నా కుటుంబం అన్న ఇష్టం. కానీ వాళ్ళతో ఎంత ఇష్టం ఉన్నా దేవుడి సమయంలో దరిదాపుల్లో దగ్గర రానే ఉన్నా. కూతురునైనా ఎవరినైనా సరే ఎంత గారం వచ్చినా దగ్గర రానే ఉన్నాను. అప్పుడు ఆ టైంలో నా కూతురు నా ముందుకు వచ్చినా నాకు సైతంలాగా కనబడుతుంటుంది. ఎందుకంటే ఆయన సమయం ఎవరికి ఇవ్వకూడదు. మనం జీవితంలో ఆయనకంటూ కొంత సమయం ఉండాలి. ఎవరికి? దేవునికి. అప్పుడే దేవుడు మనకు సమయాన్ని ఇస్తాడు. ఏమా సరే, వెరీ గుడ్. అలవాటు చేసుకోండి వాక్యాన్ని బాగా చదవడానికి. సో 14 మంది కోసం ముగించుకున్నాం. ఈరోజు మనం 15వ రాజు దగ్గరికి వెళ్ళాలి. ఎన్నో రాజు? 15. ఏం పేరు 15వ రాజు పేరు? చెప్తారేమో అనుకున్నాను, ఆల్రెడీ చదువుంటారేమో అనుకున్నాను. ఏం పేరు? ఆల్రెడీ పోయిన వారం మాట్లాడుకున్న ఆయన పేరు. ఏ పేరు? మనష్షే. అంటే ఇప్పుడు ఈరోజు ఆయన కొడుకు కోసం మాట్లాడుకోవాలి. మనష్షే కొడుకు 15వ రాజు పేరు రాసుకోండి, ఆమోను. ఏం పేరు? ఆమోను. యూదుల 15వ రాజు పేరు ఆమోను. పెన్ కావాలమ్మా? ఇస్తాను. పెన్ను ఉండమ్మా. వెరీ గుడ్. ఇంకెవరికి పెన్నులు కావాలమ్మా? పుస్తకాలు వద్దా? సరే. ఎన్నో పేరు? యూదుల 15వ రాజు పేరు ఆమోను. ఈయన చరిత్ర దగ్గరికి వెళ్ళే ముందు కొన్ని విషయాలు చెప్తాను. కొన్ని ప్రాథమిక విషయాలు ఎప్పుడు చెప్పుకుంటాం కదా, అలా ఈయన కోసం కొన్ని విషయాలు చెప్తాను. మీరు అండర్లైన్ చేసుకోండి, గబ్బా రాయండి. అంశంలోకి వెళ్ళిపోతాం. నెంబర్ 1 వచ్చేసి 22 ఏళ్ళకి రాజు అయ్యాడు అని రాసుకోండి. ఎన్ని ఏళ్ళకి? 22. అంటే యంగా ఓల్డా? మాట్లాడలేదు ఎవరు? 22 అంటే యంగా ఇది యంగే కదా. వెరీ గుడ్. తర్వాత 2 ఏళ్ళు మాత్రమే పరిపాలించాడు. ఎన్నేళ్ళు? 2 years. అంటే ఎక్కువ అంటారా తక్కువ అంటారా? ఎంత తక్కువ? వెరీ గుడ్, చాలా తక్కువ. 2 ఏళ్ళకి పరిపాలించిన చచ్చిపోయాడంటే దాని అర్థం ఏంటంటే గట్టిగా బ్రతికితే ఎంతకాలం బ్రతుకుండొచ్చు సారు? 22 ఏళ్ళకి రాజు అయ్యాడు, 2 ఏళ్ళు పరిపాలించాడంట. అంటే ఎంతకాలం? 24 అవుట్ మొత్తం. అంటే అర్థం ఏంటంటే చాలా చిన్న వయసులో ప్రాణాన్ని బాగొట్టేసుకున్నాడు. ఎవరు? ఆమోను. మర్చిపోకండి. ఏం పేరు? ఆమోను. అంటే అతి చిన్న వయసులో ప్రాణం పోయిందంటే ఏదో పెద్ద గొడవ ఉండుంటుంది, అంతే కదా. సరే, ఇంకేంటంట చూద్దాం. ఎన్ని విషయాలు చెప్పాను? 2 కదా. 3వది తండ్రి పేరు రాసుకోండి. ఏం పేరు తండ్రి పేరు? మనష్షే. ఓకే. తల్లి పేరు ఇప్పుడు నేను చెప్తాను. మీలో ఎవరు ఎక్కువ మాంసం తినరో తెలిసిపోద్ది ఇప్పుడు నేను చెప్పిన పేరుని బట్టి. తండ్రి పేరు మనష్షే రాసుకున్నారా? తల్లి పేరు మెషుల్లెమతు. చెప్పండి అందరు నాతో. తిన్న వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు. ఏం పేరు తండ్రి పేరు? మెషుల్లెమతు. సిగ్గుపడుతున్నారు, చెప్పండి అమ్మా. మెతు లేదా మెషుల్లెమెతు. ఓకే. ఎవరి పేరు? ఆమోను గారి తల్లి పేరు. ఆవిడ కూడా యూదురాలే. ఎడ్బతాను అనే ప్రాంతానికి చెందిన స్త్రీ అనమాట ఆవిడ. ఏ ప్రాంతం అది? ఎడ్బతాను, ఎడ్బాయును అంటారు, లేదా ఎడ్బతాను అనే ప్రాంతానికి చెందిన స్త్రీ ఆవిడ. ఎవరు? మెషుల్లెమతు. ఓకే. తండ్రి పేరు మనష్షే, తల్లి పేరు మెషుల్లెమతు. ఇకపోతే ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, చాలా ప్రాముఖ్యమైన విషయం. భార్య పేరు మర్చిపోకండి. ఎవరి పేరు? భార్య పేరు యెదీదా. ఏం పేరండి? మాట్లాడలేదు ఎవరు? యెదీదా. ఓకే. ఇప్పుడు చాలా చాలా ముఖ్యరాలు. దేవుని చిత్తం అయితే వచ్చే వారం వీడి కోసం మనం ఎక్కువ మాట్లాడుకుందాం. ఓకేనా? ఎన్ని విషయాలు చెప్పాను మీకు?
4 విషయాలు చెప్పాను. నెంబర్ 1, 22 ఏళ్ళకే రాజు అయ్యాడు. నెంబర్ 2, 2 సంవత్సరాలు పరిపాలించాడు. నెంబర్ 3, తండ్రి పేరు మనషే, తల్లి పేరు మెషుల్లేమతు. ఇంకో పేరు చెప్తున్నారు ఆవిడ ఏమండి? మళ్ళీ చెప్పండి. తల్లి పేరు ఏం పేరు? మెషుల్లేమతు. తర్వాత భార్య పేరు ఎదీదా. ఏం పేరండి? ఎదీదా. వెరీ గుడ్. అయితే ఈ 4 విషయాలు ఈయన కొరకు ప్రైమరీ థింగ్స్గా మనం నోట్ చేసుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా ఈయన చరిత్రలోకి మనం తొంగి చూసే ప్రయత్నం చేద్దాం. అందరూ తీయండి. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం. అందరూ తీయండి. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం. అందరూ తీద్దాం. 21వ అధ్యాయం. దేవుని చేత మన 19 నుంచి చివరి వరకు మీరు రాసుకోండి. 19 నుంచి చదివే ప్రయత్నం చేయండి. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం 19 నుంచి చదువుతాం. ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 22 ఏండ్ల వాడై యెరూషలేమునందు 2 సంవత్సరములు ఏలెను. అతని తల్లి ఎన్ని సంవత్సరాలు అంటే అండి ఏళ్తా? 2 ఏళ్ళు, 2 years. తర్వాత అతని తల్లి ఎడ్బటయూరి అన్న ఎడ్బతానా అన్న ఒకటే, 2 ఒకటే ఊర్లు అన్నమాట. ఓకేనా? ఏం పేరు అది? ఎడ్బటయూరి అనగా ఇది పారాను అడవుల్లో ఉంటుందన్నమాట ఈ ప్రాంతం. ఎక్కడ? పారాను అడవులని సేనాయి పర్వతం లోయలో ఉంటాయి. ఆ అడవుల్లో ఉండే ప్రాంతమే ఎడ్బతాను. ఆ ప్రాంతానికి చెందిన స్త్రీ అనమాట ఈవిడి. ఏం పేరు? ఎడ్బటయూరి వాడగు హరూసు కుమార్తె అయిన మెషుల్లేమతు. కనబడింది కదా ఆవిడ పేరు? వెరీ గుడ్. అతడు తన తండ్రి అయిన మనషే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత. అంటే మంచోడా చెడ్డోడా? మంచిగా కనబట్టలే మనకి. వెరీ గుడ్. తర్వాత తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడువక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించెను. ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందు అతనిని చంపగా దేశపు జనులు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వారందరినీ చంపి అతని కుమారుడైన యోషియాను అతనికి బారుగా రాజుగా చేశారు. అయిపోయింది. గట్టిగానే వచ్చిన చదువు మనం 1 2 3 4 6 వచనాలు అంతే కదా? 6 వచనాలు అయిపోయింది. ఎవరి చరిత్ర? ఆమోను చరిత్ర. అయితే ఇప్పుడు కూడా మరి ఇందులో నేర్చుకోవడానికి ఏముందండి అంటే మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఈ జీవితంలో యాక్చువల్గా రాజుల చరిత్ర మనం నేర్చుకునేటప్పుడు గుణపాఠాన్ని నేర్చుకుంటాం మనం. అవునా కదండి? అయితే ఈ జీవితంలో మనం పాఠాన్ని నేర్చుకోవట్లే, గుణపాఠాన్ని నేర్చుకోవట్లే. ఒక ముఖ్య పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. ఏ పాఠం అది? ముఖ్య పాఠం. మరలా చెప్తున్నాను, చిన్న బిడ్డ నుండి వృద్ధుల వరకు అందరూ ఈరోజు నేను చెప్పే పాఠం చాలా జాగ్రత్తగా వినండి. ఇది చాలా చాలా ముఖ్య పాఠం. అందుకే దానికి ముఖ్య పాఠం అనే శీర్షిక ఇచ్చాను నేను. ఓకే? అయితే ఏంటి ముఖ్య పాఠం అంటే ఇప్పుడు ఇక్కడ చదువుతున్నప్పుడు మనకి అంత చెడుగానే కనబడింది కానీ అందులో పాజిటివిటీ ఏం కనబడలే. ఎప్పుడు కూడా 2 తేలితేనే మనకు అందులో మంచేది లేదా ముఖ్యమైనది ఏదన్నది బయటకు వస్తుంది. అయితే బైబిల్ చదువుతున్నప్పుడు ఎప్పుడు ఒక వచనం మీద బ్యాలెన్స్ అయ్యి చదవకూడదు బైబిల్ని. అదే సందర్భం ఒకవేళ వేరొక చోట ఉంటే దాన్ని కూడా మనం టాలీ చేసుకోవాలన్నమాట. అలా చేస్తే ఇదే సందర్భాన్ని దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో కూడా రాశాడు. ఒకసారి తీద్దాం, అది కూడా తీయండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33వ అధ్యాయం 21 నుంచి 25 వరకు రాసుకోండి. ఒకసారి 21 నుంచి చదివే ప్రయత్నం చేయండి. అమ్మ సేమ్ ఇందాక చదివిన సందర్భం ఇక్కడ ఉంటుంది కానీ ఒక చిన్న తేడా ఉంటుంది. దాన్ని బట్టి ముఖ్య పాఠం ఏమై ఉండొచ్చు అనేది మీరు చెప్పాలి నాకు ఈరోజు. ఓకే? రెడీ అందరూ? సరస్వతమ్మ గారు రెడీయా? ఓకే, చదువుతాం. స్టార్ట్ చేయండి. ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 22 ఏండ్ల వాడై యెరూషలేములో 2 సంవత్సరములు ఏలెను. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన తండ్రి అయిన మనష్షే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటినీ బలులు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాప్తుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములను చేయుచూ వచ్చెను. అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరనంది అతన్ని చంపగా దేశజనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారందరినీ హతము చేసి అతని కుమారుడైన యోషియాను అతని స్థానమందు రాజుగా నియమించిరి. అయిపోయింది ఇక్కడ.
ఇక్కడ కూడా 6 వచనాల్లో ఉన్నాయి గట్టిగా ఈ చరిత్ర. ఎవరిది? ఆమోన్ది. ఇప్పుడు అక్కడ చూసాం, ఇక్కడ చూసాం, ఇవన్నీ చదివాం. ఇందులో ఏది ముఖ్య పాఠం అయి ఉండొచ్చు? జస్ట్ మీకు ఏమనిపించింది? బహుశా ఇది అయి ఉండొచ్చండి, ఈ కారణం అయి ఉండొచ్చు అని ఏమన్నా చెప్పండి నాకు. విగ్రహారాధన. ఇంకెవరైనా? నేను మళ్ళీ చెప్పాను, పాఠం కాదు, గుణపాఠం కాదు, మీరు ఆలోచించవలసిన కోణంలో ఇందులో ఇది ముఖ్యంగా అనిపిస్తుందండి అన్న ఒక కోణాన్ని మీకు ఏమనిపించింది? చెడు నడత. ఇంకా ఎవరైనా? తండ్రి పశ్చాత్తాపడ్డాడు. వెరీ గుడ్, వందనాలు మీకు పాస్టర్ గారు. సాధారణంగా విగ్రహారాధన లేకపోతే చెడు నడత ఇవన్నీ మనం గుణపాఠంలో నేర్చేసుకున్నాం చాలాసార్లు. అయితే ఇక్కడ ఒక కోణాన్ని ఏం చెప్తున్నాడంటే, అక్కడ రాయింది ఇక్కడ రాస్తున్నాడు ఏంటంటే, వాళ్ళ నాన్నలో ఉన్న చెడు తెలిసి ఈయనకి, అట్ ది సేమ్ టైం మంచి తెలుసు. వాళ్ళ నాన్న ఎవరు? మనషే. మనషే చెడ్డగా ఉన్న స్థితి చూశాడు, మంచిగా ఉన్న స్థితి చూశాడు. అంటే అర్థం ఏంటంటే ఈయనకి చెడు దారి తెలుసు. చెప్పండి అమ్మా, ఏ దారి తెలుసు? మంచి దారి తెలుసు. ఎవరికి? ఆమోన్కి. తండ్రిలా గుణపడలేదంటే గుణపడితే ఏమవుద్దో కూడా తెలుసా? ఎస్ తెలుసు. చెడు చేస్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు. అయితే కళ్ళ ముందు 2 దారులు ఉన్నాయి. ఎవరికి? ఆమోన్కి. అయితే 2 దారులు ఉంటే ఏ దారి ఎన్నుకున్నాడు? మంచిదా చెడ్డదా? వెరీ గుడ్, రాసుకోండి. చెడ్డ దారి ఎన్నుకున్నాడు అని రాయండి. అదే ముఖ్య పాఠం. ఈరోజు ఈ పాఠం చాలా అవసరం. చాలా జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. నా మాటలు జాగ్రత్తగా మనసు పెట్టండి మీరు, ప్రతి ఒక్కరు కూడా. యవనస్తులు మరీ జాగ్రత్తగా వినండి నా మాటలు ఈరోజు. ఏంటి ఆమోన్లో మనం చూసే ముఖ్య పాఠం ఏంటి? చెడ్డదారి అనుకున్నాడు. ఏ దారి? చెడ్డదారి ఏంటి? మనకు ఎన్ని దారులు ఉంటాయి ఏంటి? మనకు కూడా దారులు ఉంటాయా మన ముందు? అక్క, పెద్దక్క, మనకే మన జీవితాల్లో మన ముందు దారులు ఉంటాయా? ఏ దారులు? ఏ రోడ్లు? తార్ రోడ్డు, సిమెంట్ రోడ్డు, అయ్యానా? ఏ దారులు? మంచి దారి ఉంటాయా? మాట్లాడండి, ఉంటాయా లేదా? మీకు తెలుసో తెలియదో మరలా చెప్తున్నాను, రాసుకుంటూ ఒకవేళ తిరిగిపోతే, ప్రతి మనిషి ముందు 2 దారులు ఉంటాయి. ఒకటి మంచి, 2 చెడు. మనం ఏ దారి ఎన్నుకుంటున్నాం అన్నదే క్వశ్చను. ఆ మాట మీకు అర్థమైందా లేదా? ఏమండి 2 దారులు ఎలా ఉంటాయండి అంటారంటే, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆదిలో మనం మొత్తాది దగ్గరికి వెళ్ళిపోతే ఏం పేరు? ఆదాము. ఆదాము కూడా 2 దారులు. మొదటి దారి, దేవుడు వచ్చి అన్నాడు, అబ్బాయి ఆదాము, తోటంతా నీదే, నువ్వే కింగ్, అన్ని తిను, ఆ పండు జోలికి మాత్రం పోకయ్యా అన్నాడు. ఎవరు? దేవుడు. ఒక దారి చెప్పాడు, నువ్వు బాగుపడాలంటే ఈ పండు జోలికి వెళ్ళకండి అయ్యా అన్నాడు. ఎవరిని? ఆదాముని. తెలుసు కదా దారి ఆదాముకి? తెలుసు. దేవుడు అంతటోడే దిగొచ్చి మంచి దారి చెప్పాక ఇంకా ఇంకో దారి జోలికి వెళ్ళాల్సిన అవసరం వీటికి లేదు. కానీ ఈలోపు కుదురుండకుండా 2వ దారిని కూడా తెలుసుకున్నాడు ఈయన. ఎవరు? ఆదాము. ఒక ఆవిడ అంటే ఆయన భార్య, ఏం పేరు? ఆవిడ పేరు అవ్వ. ఆవిడ ఖాళీగా ఉన్నప్పుడు సాతాను వచ్చింది, సర్పరూపంలో వచ్చిందంట. ఏమన్నా తినొద్దన్నాడా? ఎవరు? దేవుడు. ఆవిడ కుదురుండకుండా మొత్తం ఇంట్లో గుట్టి ఈజీగా చెప్తారు కదా, పొరపాటున ఏ అమ్మ అలా నీరసంగా ఉన్నావు, ఎలా బెంగెట్టుకున్నా వీటని ఎవరన్నా వచ్చి పొరపాటున అలా కదిపారనుకోండి ఆడవాళ్ళని, ఎన్ని గొడవలు చెప్తాం మనం. మొత్తం గుట్టంతా బయటేసింది మేడం. ఏమన్నంట వేటి అన్నీ తినమన్నాడు, ఆ ఒకటొద్దన్నాడు, తింటే ఇది అన్నాడు, అసలు అన్ని అడగలేదు అవతలోళ్ళు, మొత్తం చెట్ట చెప్పేసింది ఈవిడి. అప్పుడు సాతాను అన్న ఏమందంటే, అలా కాదు, ఆ పండు కనుక మీరు తిన్నారనుకో దేవుడితో మీరు సమానం అయిపోతారు. ఏమైపోతారు? దేవుడితో సమానం. ఇప్పుడు ఎన్నో దారి వచ్చింది? 2 దారులు. ఏ దారి ఎన్నుకోవాలి? దేవుడు చెప్పిందా, సాతాను చెప్పిందా? మాట్లాడాలి. దేవుడు చెప్పిందా, సాతాను చెప్పిందా? అండ్ నిజం చెప్పండి, అసలు దేవుడు అంటూ దారి చెప్పాక అసలు వీడికి 2వ దారితో పని ఉందా చెప్పండి? అసలు అడగాల్సింది కానీ తెలుసుకోవాల్సింది కానీ పని ఉందా? కానీ మనిషికి ఒక అపోహ ఏంటంటే ఖచ్చితంగా ఇంకేనున్నాయి ఎతకాలని. ఇంకో విచిత్రం చెప్పనా? ఏ దారి ఎన్నుకున్నాడు? సాతాను దారి ఎన్నుకున్నాడు. అవునా కదా? అంటే అర్థం ఏంటి తెలుసా? తనకు అదే కరెక్ట్ అనిపించింది. ఈరోజు కూడా ఒక విషయం చెప్పనండి, మనం ఓ దారి అనేసుకొని మన దృష్టిలో మనకు అదే కరెక్ట్ దారి. అవునా కాదండి? నిజం చెప్పండి. అసలు ఎంతకీ ఇప్పుడు దాకా దారి ఉంటాయండి, 2 దారులు ఉంటాయంటారు కదా, ఏది మంచి ఏది చెడు మనకే తెలదు. నిజంగా తెలుసా? ఎవరైనా ఆలోచించారా? మీరు ఇప్పుడు మనసు పెట్టండి. ఇప్పుడు ఈ మాటలు చెప్పుకుంటే అవునండి మంచి ఉంటుంది చెడు ఉంటుంది అనుకుంటాం, కానీ మనం చేసేది మంచిదారా చెడ్డుదారా అన్న ఆలోచన క్వశ్చనే రాదు మనకి. వస్తుందా? అలా వస్తే ఎప్పుడో బాగుపడిపోతుందండి.
ఇంకా చెప్పాలంటే మనం ఓ దారి అనుకొని గుడ్డిగా దారిలో వెళ్ళిపోయి మన ఫీలింగ్ ఏంటంటే ఇదే మంచి దారి. ఏ దారి ఇది చెప్పదు, ఏ దారి ఇది మంచి దారి అనుకుంటాం అనుకోమా. కానీ ఒక విషయం చెప్పనా, బైబిల్లో ఒక మంచి పాట రాశాడండి సామెతల గ్రంథం రాస్తున్న గ్రంథకర్త. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో ఏమన్నాడు చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం చదువుతాం చూడండి ఒకసారి. ఒకని మార్గము వాని దృష్టికి ఎలా కనబడుతుందండి? యథార్థముగా, అయ్య బాబోయ్ ఇంక ఇదే కరెక్టో అని నీ దృష్టికి అనిపిస్తుంది. అయితే అనిపించాల్సింది నీ దృష్టికా దేవుడి దృష్టికా? ఎవరి దృష్టికి? కానీ మనం ఎవరి దృష్టి చూస్తున్నాం? ఎవరి దృష్టి చూస్తున్నాం? ఓ దారిలో పోతూ అనుకున్నాం ఇది కరెక్ట్ అని మనం ఫీల్ అవుతున్నామా? ఇది దేవుడికి కరెక్టా కదని ఏమైనా ఆలోచిస్తామండి? మాట్లాడేటండి అలా ఆలోచించలేదు కాబట్టి మన కరెక్ట్ అని చేసేస్తున్నాం కాబట్టి మనం వెళ్ళేది సరైన దారి కాదు. నా మాట మీకు అర్థమైందా లేదా? ఒకడు తన దృష్టికి తన దారి యథార్థముగా కనబడును, అయితే తుదకు అది ఏ దారి అంట? చస్తావు, జాగ్రత్త. ఏ దారిలో పడితే ఆ దారిలో పోయి ఇదే కరెక్ట్ అనుకోకు. నువ్వు వెళ్ళే దారి సరైందో కాదో నువ్వు తెలుసుకోకుండా పోతే నీకు చావుంది. ఏముంది అంటే అంత ప్రమాదం తప్పుడు దారి వెళ్తే? చెప్పండి, తప్పుడు దారి వెళ్తే అంత ప్రమాదమా? ఒక విషయం చెప్పనండి, అంత ప్రమాదం అని తెలిసినా మనం తప్పుడు దారిలో వెళ్ళడం మానమండి. అవునా కదమ్మా? ఇంత ప్రమాదం అని తెలిసినా మనం తప్పుడు దారిలో వెళ్ళడం మానం. ఎందుకు మానం అంటారా? తప్పుడు దారిలో వెళ్ళడం మానాలంటే చాలా గట్స్ కావాలి. ఆ మాట మీకు అర్థమైందా లేదా? ఏం కావాలి? ఇంకా చెప్పాలి, దమ్ము కావాలి. దమ్ము ఏంటంటారా? మనం అనుకున్నంత ఈజీ కాదు మంచి దారిలో వెళ్ళడం. మనకి ఏ దారి కావాలి? ఈజీగా ఉన్నది కావాలా, కష్టంగా ఉన్నది కావాలా? ఈజీదే కావాలి మనకి. అందుకే మనం అడుగుతాం కదండి. ఇప్పుడు కోరుకుండా వెళ్ళాలి, షార్ట్ కట్ ఉందా? ఏ కట్టు? జాగ్రత్త, దారిలో కట్ అయిపోతావు. నువ్వు షార్ట్ కట్లు చూసుకోకు. ఈ మధ్య పరలోకానికి కూడా షార్ట్ కట్లు వచ్చాయి. ఎవడో పాస్టర్ గారంట నువ్వు 20,000 కడితే ఫస్ట్ సీట్ నీదానంట పరలోకంలో. అసలు కడుతున్నారు ఇప్పుడు, పిచ్చలో ఉన్నారు జనాలు చాలామంది. కానీ ఒక విషయం చెప్పాలంటే మంచి దారిలో ఎప్పుడు కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కానీ మనకేంటంటే అవేమి ఉండకుండా చక్కగా దారిలో దండలు, పువ్వులు, గొలుసులు, మెళ్ళలో బంగారాలు ఇవన్నీ ఉండి ఏ దారి అయితే ఆ దారిలో వెళ్ళిపోతున్నాం. కానీ విషయం చెప్పనా, ఖచ్చితంగా మంచి దారి ఎన్నుకోవాలంటే అందులో ఎదురయ్యాయి బాధలే. అండ్ అలాగంటారు ఇటయ్య గారంటే మీ మధ్య ఒక ఇద్దరు జీవితాలు పెడతాను, జాగ్రత్త మనసు పెట్టండి. బైబిల్లో ఇలా దారిని ఎన్నుకో. ప్రతి వ్యక్తి జీవితాన్ని మీరు చూడండి, ఖచ్చితంగా 2 ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళ జీవితంలో. అలా అందరి జీవితంలో ఉంటాయి. ఒక భక్తుని చెప్తాను, ఆయన పేరు యోసేపు. ఏం పేరు మీ అందరికి తెలుసు. ఆయన తన అన్నదమ్ముల చేత నెట్టివేయబడి, కొట్టబడి, అమ్మివేయబడ్డాడు. అమ్మేస్తే ఇష్మాయేలీలకి దొరికితేనంట పట్టుకెళ్ళి పోతీఫరు అనే వ్యక్తికి అమ్మేశారు. ఈయన్ని ఎవరిని చెప్పండి మీరు? ఎవరిని? యోసేపుని. అసలు అమ్మబడ్డాడు దాసుడు, ఒక రకంగా బానిస. కానీ విచిత్రం ఏంటంటే దేవుని మహాకృపతో, బాగా వినాలి మీరు, దేవుని మహాకృపతో ఆ ఇంటిలోనే బానిసత్వం చేయాల్సిన ఆయన రాజే గురువైపోయాడు. ఇంకా చెప్పాలంటే వాళ్ళందరికీ ఆయనే హెడ్. ఎవరు? యోసేపు. మంచి ఎదుగుతున్నాడు, బాగున్నాడు, డెవలప్ అవుతున్నాడు. చూద్దాం ఒకసారి ఎలా ఉంది పరిస్థితి. అందరూ తీయండి ఆదికాండము 39వ అధ్యాయము. అందరూ తీద్దాం. అమ్మా ఈరోజు యవ్వన బిడ్డలు ఖచ్చితంగా నా మాట వినండి. మీతోనే మాట్లాడుతాను అందరితో. ఇది ఏదో గాలికి చెప్పాను, ఆదివారం గడి చెప్పాలని కూడా చెప్తున్నాను అనుకోకండి. బ్రతుకులు మార్చే మాటలు ఇవి. వాక్యాన్ని వింటేనే మారుతాం. మరలా చెప్తున్నాను, ఏదో కాలక్షేపం చేస్తే మారం మనం. ఓకేనా? తీద్దాం 39వ అధ్యాయం. 39వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం ఒకసారి. యోసేపు ఐగుప్తులకు తీసుకొచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్ష సేనాధిపతియు నైనా పోతీఫరు అన్న ఒక ఐగుప్తియుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చి ఇష్మాయేలీయుల యొద్ద అతనిని కొనెను. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. తర్వాత ఏమైందంటే 6వ వచనం, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించెను. తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో లేదో విచారించువాడు కాడు. ఎవరో? ఫరో, పోతీఫరు. అంటే ఇక పర్మిషన్ అంతా ఎవరిదే? యోసేపుదే. రూలింగ్ అంతా ఎవరిదే? యోసేపుదే. కేవలం వచ్చి భోజనం చేసిపోయేవాడంటే ఇక ఎవరు? పోతీఫరు. మొత్తం మంచి చెడు, అవును కాదు, కరెక్ట్ రాంగు అన్నీ ఈయనే చూసుకునేవాడు. ఎవరో?
యోసేపు. అయితే ఏమైందంట, పైగా యోసేపు ఎలాంటాడంట, యోసేపు రూపవంతుడును. అబ్బా మంచి అందగాడంట అండి. ఎవరు అంటే అంటారు, నిజంగా కొంచెం అందం ఇచ్చాడు అనుకోండి దేవుడు, మనకి పట్టుకోగలమా మనల్ని? విగ్లే గారు కొంచెం మనం బాగుంటే మనల్ని ఎవడన్నా పట్టుకుంటాడా? మామూలుగా ఉంటేనే పట్టుకోలేకపోతున్నావా? ఒక విషయం చెప్పనా, తెల్లగా ఉన్నవాడికి నల్లగా ఉన్నవాడిని చూస్తే ఎంత పొగరో, నిజమే కాదండి? అందుకే చూడండి, ఈ తెల్లగా ఉన్నవాడు ఆ నల్లగా ఉన్నవాళ్ళు చూసి అన్నట్టుగా చూస్తాడు. ఎందుకంటే వీడికి ఏముంది, ఏ తోలు, ఎంత ఫీల్ అయిపోతాడు వీడు. పొరపాటున కొంచెం అందాలు ఎత్తుంటేనే మనం ఇంత ఇదైపోతున్నామండి. నెంబర్ 1 అందగాడంటండి ఈయన. ఎవరు? యోసేపు. నిజంగా ఆయనకి ఎంత ఉండాలి అసలు, ఆయన ఎంత బిల్డప్ ఇవ్వాలి. ఒక తెల్లోడో నల్లోడో కలిసి వెళ్తాడు అనుకోండి, ఎదుగుండా అమ్మాయి వచ్చింది అనుకోండి, తెల్లోడు ఏం ఫీల్ అవుతాడు? ఖచ్చితంగా ఈ అమ్మాయి ఎవరిని చూస్తుంది? నన్నే. ఎందుకంటే వీడి ఫీలింగ్ ఏంటంటే నేను రంగు బాగున్నానని. అంత బిల్డప్లు ఉంటాయి మనకి. విచిత్రం ఏంటంటే రూపవంతుడు, సౌందర్యవంతుడు, చక్కగా ఎదుగుతున్నాడు. ఎవరో ఈలోపు కన్నడింది. అక్కడ అదే అదే ఆ మాట అంటాడు చూడండి, అక్కడ అన్నాడా లేదా? ఏమైందంట, అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నేసింది అనాసాడా? ఏవేసింది? నేను చెప్పండి, కన్ను ఎవరేశారు? కన్ను ఎవరేశారు? కరెక్ట్గా చెప్పాలి మీరు, వెళ్ళండి సందర్భంలోకి. కన్ను ఎవరేశారు? కన్ను ఎవరేశారు? ఎదుగుతున్న యోసేపు మీద కన్ను ఎవరేశారు? వెరీ గుడ్. ఎవరేశారు? ఆ కన్ను పోతీఫరు భార్య కన్ను వాడుకున్నాడు అంతే. వేసినాడు ఎవరు? ఒక విషయం చెప్పనా, మనం కూడా ఎదుగుతున్నప్పుడే ఎత్తాడు కన్ను. ఎలాగా? అమ్మాయో, డబ్బో, తిరుగుడో, మందో, తాగుడో, షికారో. నేను చెప్పండి, ఈరోజు ఎంతోమంది అడేసిన కన్నులకు పడిపోయి జీవితాలు పాడు చేసుకోలే? అవునా కదండి? మాట్లాడేట అవునా కదండి? దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని, దేవుడిచ్చిన ఆ ఛాన్స్ని ఎంతమంది దుర్వినియోగం చేసుకోలేదు ఈరోజు. కానీ అంటాను చూడండి, మీరు మనసు పెట్టండి, గమనించండి. తన ముందు ఒక మంచి దారిలో వెళ్తున్నాడు ఈయన, ఆటోమేటిక్గా ఈ లోపు చెడ్డదారి వచ్చేసింది. ఏంటంటే కన్నేసి, నీవిడు అందంట ఏమంది? కన్నేసి తనతో ఏం చేయమని? శయనించమని చెప్పాను. అంటే నాతో తప్పు చేయి అని అడిగిందంట. ఎవరో? పోతీఫరు గారి భార్య. అక్కడ మనుషులు ఎవరో లేరు, చూసేవాడు లేడు, చేసినా తెలిసే ఛాన్స్ ఎవరికే లేదు. చేయొచ్చా చేయకూడదా? సెకండ్ ఆప్షన్ వచ్చింది దీనికి. ఎవరికి? ఇంకా చెప్పమంటారా? ఒకవేళ పొరపాటున ఆవిడతో తప్పు చేస్తే ఆవిడ ఇంక ఈయన కోసం 4 మాటలు చెప్పి జీతం పెంచే ఛాన్స్ ఉంది, పోస్ట్ పెరిగే ఛాన్స్ ఉంది, ఫెసిలిటీలు పెరిగే ఛాన్స్ ఉంది. ఉందా లేదా? మాట్లాడేట ఉందా లేదా? ఇప్పుడు రెండో దారి వచ్చింది. ఒకటి మంచి దారి, ఇప్పుడు రెండో దారి ఏంటంటే తప్పు చేయమంది. పైగా రెండో దారిలో సుఖం ఉంది, మంచి దారిలో ఏం లేవు. ఇప్పుడు 2 దారుల్లో ఏది బాగుంది? వాస్తవానికి ఈరోజు నిజం చెప్పండి, యోసేపుకున్న దమ్మే మొగుడికి లేదండి. ఈరోజు మగతనం ఏంటంటే తెలుసా? ఇది మగతనం. ఏది మగతనం? తన ముందు తప్పు చేసే ఛాన్స్ ఉన్నా నిలబడ్డాడే, అది మగతనం అండి. నిజంగానండి, యోసేపు మాట్లాడిన మాట ఖచ్చితంగా చప్పట్లు కొట్టాలి మనం నిజంగా చదివితే. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. నాతో తప్పు చెయ్యని ఒక ఆడదొచ్చి అడిగితే యోసేపు మాట్లాడుతున్నాడు. అయితే అతడు ఇటండి ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, తన వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడెవడును. అంటే చేసిన ఎవడికి తెలీదా? మీరు గమనించండి, ఎవరికి తెలియదు అనుకొని మనం 100 అనుకుంటాం, కానీ మనల్ని 24 గంటలు కనిపెడుతున్న ఒక ఆయన ఉంటాడు. ఎవరైనా మనం చాలా యాశాలు వేసేస్తుంటూ ఆడి తెలియదు, ఈడు తెలియదు, ఆడు చూడలేదు, ఈడు చూడలేదు అనుకుంటాం, కానీ 24 గంటలు వాచ్ చేస్తాడు ఆయన వాచ్ చేసి మన బ్రతుకును బట్టే మనకి ఏదైనా ఇస్తాడో చేస్తాడో. మనం ఇంకా మన జీవితాల్లో కొన్ని జరగట్లేదంటే ఆయన చేసే వాచింగ్లో మనలో ఎక్కడో ఏం కనబడుతుందని అర్థం, లోపం కనబడుతుందని అర్థం. అవునా కదండి? ఇప్పుడు ఎవరో చూస్తలేదు, నువ్వు తప్పు చేయందంట. ఈయన అన్నాడు, అమ్మా నిజమే, నా పైన ఎవడో లేడు, నేను చేసిన అడిగేవాడు ఎవడు లేడు. అయితే నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి ఏదైనాను నాకప్పగింపక ఉండలేదు కాబట్టి
నేనిట్లు ఇంత ఘోరమైన దుష్క్రియ చేసి పోతీఫరుకు విరోధముగా అన్నాడా? అంటే అర్థమేంటి? నిజం చెప్పండి, ఇప్పుడు ఈ తప్పు ఈయన చెయ్యకపోవడానికి కారణం ఏంటంటే ఎవరికి భయపడి? అంతే. నిజం చెప్పండి, దేవుడికి భయపడ్డవాడు తప్పు చేయడా? చేయడా? ఏమన్నా విషయం చెప్పనా? నిజంగా ఆయనకు భయపడితే ఎవడో తప్పు చేయడండి. నా మాట మీకు అర్థమైందా లేదా? ఇంకా మనం తప్పులు చేస్తున్నాం, తాగుతున్నాం, తిరుగుతున్నాం, షికారులు చేస్తున్నాం, అడ్డమైన అట్ల చోట్ల తిరుగుతున్నాం, అడ్డమైన ఆశల్లో పాల్గొంటున్నాం, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అర్థం ఏంటంటే దేవుడు అంటే మనకు భయం లేదని అర్థం. మళ్ళీ చెప్తున్నాను, వచ్చి కూర్చొని ఒక గంట కూర్చొని పోవడం భయం కాదు. ఆ మాట మీకు అర్థమైందా లేదా? భయం అంటే అది వేరే లెక్క అండి. నా మాట మీకు అర్థమవుతుందండి? నటన కాదు. భయం అంటే నటన కాదు. నిజంగా భయపడితే నన్ను 24 గంటలు ఆయన వాచ్ చేస్తానన్న భయం, భక్తి నీలో ఉంటే, జాగ్రత్త నీలో ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేయమండి? తప్పు చేయమండి. కానీ ఏం చెప్పండి, గదిలోకి వెళ్ళి తలిపేసే కానీ మనం వచ్చిపోతాం. ఎవడో చూడలేదు అనుకుంటాం, లేదా ఎక్కడో చీకట్లోకి వెళ్ళి చుట్టూ ఏదైనా కప్పేసుకోగానే నేను ఎవరికీ తెలియదు అనుకుంటాం. కానీ 24 గంటలు ఆయన కను దృష్టి మనల్ని చూస్తానే ఉంది. జర జాగ్రత్త అంటున్నాడు ఆయన. యోసేపు అంటున్నాడు, తప్పు చేసే అని రెండో ఛాన్స్ ఇచ్చాడు. వీడు ఎవడు? రెండో దారి సాతానుగాడు. ఈయన ఏమన్నా తెలుసా? అరే బాబోయ్, ఆ దారిలో వెళ్ళలేను నేను, ఎందుకంటే నాకు ఎవరంటే భయం? దేవుడు అంటే భయం. ఎవరంటే భయం? నిశ్చితోడు చెప్పమంటారా? అని ఏ దారి ఎన్నుకున్నాడు చెప్పండి? మంచి దారి. మీకు ఒక విషయం చెప్పనా? ఇది ఒకరోజు గొడవ కాదు, కొన్ని రోజులు పీడించుతుందంట ఆవిడ. ఎవరో? పోతీఫరు గారి భార్య మేడం. ఆవిడ ఎంత పిచ్చలో ఉంది చూడండి. అక్కడ అన్నాడండి అన్నమాట, నేను చేయనన్నాడు కదా ఈయన అనేది యజమాని భార్యతో నేను దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను. ఎన్ని రోజులు టార్చరు? ఏమంటారు, ఒక ఆడదాన్ని రోజులు టార్చర్ పెడితే తప్పు చేయని ఏ మగడన్నా కుదురుంటాడా? ప్రాక్టికల్గా చెప్పండి మీరు నాకు. సొలొమోను మహాజ్ఞాని ఒక ఆడదాని దగ్గర పడిపోయాడు. ఎవరో? సొలొమోను. దావీదు దేవుని మనసున్నవాడు. ఎవరో? ఒక ఆడదాని దగ్గర పడిపోయాడు. సంసోను మహాబలవంతుడు, ఒక ఆడదాని దగ్గర పడిపోయాడు. బలవంతులే, జ్ఞానవంతులే పడిపోతే ఒక చిన్న కుర్రోడండి ఈయన. ఎవరో? తప్పు చేయవయ్యా అని ఒక యువరాణి లాంటి స్థితి ఉన్న ఆవిడ వచ్చి అడిగితే అన్నాడు, నేను చేయనమ్మా. ఏమ్మా అంటే, నాకు నా దేవుడు అంటే భయం. మనం చెప్పగలమా? తప్పు చేయను, నాకు నా దేవుడు అంటే భయం అన్న మాట మన నోట్లో వచ్చి రాగలదా? ఇంకా చెప్పనా, మనకు అవకాశాలు ఎప్పుడు దొరుకుతాయని చూస్తాం మనం. అదేదైనా అన్నాను, బాధపడకుండా చెప్తున్నాం కదా. ఈరోజు నా మాటలు కొంచెం ఘాటుకున్నా, మీరేదో కొంచెం పలసగా కలుపుకొని తినండి, కానీ ఘాటుకున్నాయని ఇబ్బంది పడకండి ఎవరు కూడా. అవునా కదండి? మనకి ఇంకా ఆ ఛాన్స్ ఎక్కడ దొరకలేదా? మనం ఇంకా తప్పు ఎక్కడ చేయలేదా? ఇంకా మనం అలా పాడైపోవడానికి ఎక్కడ అవకాశం లేదా అని ఎన్నో రకాలు చూస్తుంటాం మనం. ఎరవంటే అసలు అవకాశం దొరికితేనే తప్పు చేయడం మనం అలాంటిది. అవకాశం కాళ్ళ దగ్గరికి వస్తే ఏం చేస్తాం? ఊరుకుంటామా? కానీ మహానుభావుడు ఇప్పుడు గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టడం నిజంగా ఏమంటాడండి, నేను నువ్వు ఎన్ని చేసినా నేను నీతో ఏం చేయను? తప్పు చేయను. తర్వాత ఏమైంది తెలుసా అండి? నిజం చెప్తున్నాను వినండి. ఇప్పుడు ఏ దారి ఎన్నుకున్నాడు? మంచి దారి. విచిత్రం ఏంటో తెలుసా? తను ఎలా అనేటప్పటికీ తను ఒంటరిగా గదిలోకి రావడం చూసి, గదిలోకి వచ్చి తన బట్టను లాగి ఆవిడ చదువుకుని ఇంటికి వెళ్ళాక, ఎవరో పోతీఫర్ గారి భార్య లాగి తప్పు చేయంటే నేను చేయనని పారిపోయాడు ఈయన. ఎవరు? యోసేపు. ఈలోపు ఏం చేసి తెలుసా? వాడు నన్ను వదిలేసి పారిపడబెట్టని 10 మందిలో పిలిచి పంచాయతీ పెట్టిందని తెలుసా? నన్ను ఇటు పాడు చేయడానికి నా గదిలోకి వచ్చాడు అంతే. ఆ గదిలో ఏమైందో నిజంగా చెప్తున్నాను, ఎవరికీ తెలియదండి. ఆ గదిలో ఏమైంది ఇప్పుడు రాశారు కాబట్టి మనకు అర్థమైంది, కానీ రాసి ఉండకపోతే మనకు కూడా ఆ విషయం తెలియదు. నిజం చెప్పండి, ప్రపంచమంతా యోసేపుని అలా చూసి ఉండాలి. ప్రపంచమంతా యోసేపుని ఏ దృష్టితో చూసి ఉండాలి. ఒక తప్పుదస్తుడు. ఎందుకంటే ప్రపంచం చూసేది బయట కోణమే, ప్రపంచం చూసేది నీ బాహ్య రూపమే. అందుకే నీ బాహ్య రూపాన్ని, నీ బాహ్య ప్రవర్తనను బట్టి నువ్వు చెడ్డోడువని, చేతగానుడువని, సామర్థ్యం లేనుడువని ప్రపంచం అంచనా వేసేద్దు నిన్ను. కానీ చిత్రుడు చెప్పమంటారా, దేవుడు బయట దాన్ని చూసేవాడు కాదండి. ఏం చూసేవాడు? మనసు చూసేవాడు. నీవేంటో, నీ బ్రతుకేంటో, నీ క్యారెక్టర్ అన్నీ తెలుసు ఆయనకి.
ఇప్పుడు వద్దని పారిపోతున్నాడు, ప్రపంచ దృష్టిలో చెడ్డోడైపోయాడు. అందరూ ఎంత అవమానిస్తారండి, ఎంత నిందిస్తారండి. దానికి వచ్చిన శిక్ష ఏంటి తెలుసా? తీసుకెళ్ళి జైల్లో వేసేయండి రా అన్నారు. ఎవరిని? అవమానాలు పడ్డాడు, నిందలు పడ్డాడు, జైలుకు కూడా రెడీ అన్నాడు. కానీ చెడ్డదారిలో మాత్రం మనం చెప్పగలమా అండి? ఏమండి? ఇప్పుడు నిజం చెప్పండి, యోసేపు ఎన్నుకున్న మంచి దారిలో సుఖాలు ఉన్నాయా? సంతోషాలు ఉన్నాయా? దండలు ఉన్నాయా? మేడలు ఉన్నాయా? ఏమున్నాయి? కష్టాలు, అవమానాలు, బాధలు, నిందలు, శిక్షలు. అనుకున్నాడు ఇవన్నైనా పర్లేదు, నా ఇద్దరి మధ్య ఏం జరిగిందో 10 మందికి తెలియపోయినా పర్లేదు, నన్ను చూసేవాడు ఒకడు ఉన్నాడు. అందుకే దేవుడు తర్వాత ఈ చిన్నోడి దగ్గర నువ్వేటయ్యా, నువ్వు అసలు రాజ్యానికి రాజుగా కూర్చో అని చెప్పి ఫరో తర్వాత ఫరో అంతటి చేశాడు ఆయన. ఎరబాబు అంటే యోసేపు ఎన్నుకున్న దారి ఏ దారి? మంచి దారి. ఆ మంచి దారిలో ఎదురయ్యే కష్టాలేనండి. యోసేపే కాదు, ఎందరో భక్తులు, నాకు సమయం లేదని చెప్పడానికి. ఒక మోషే చూడండి, మోషే ఫరోకి మనవడిగా పెరిగాడు. మోషే ముందు తీసుకొచ్చి, మోషే నా తర్వాత సింహాసనం నీదే అన్నాడు వాళ్ళ తాత. ఏ సింహాసనం? ఐగుప్తు సింహాసనం. అప్పట్లో ఎంపైరర్ అంటే అదో తెలుసా? ప్రపంచాన్ని పరిపాలించేది మహారాజ్యం. మన భాషలో చెప్పాలంటే సీఎం కుర్చీ కంటే ఇప్పుడు మోడీ కుర్చీ ఎంత పెద్ద, ఆ రేంజ్. ఈయన అన్నాడు, సరే ఈ కుర్చీ కూడా పక్కనట్టు ఇదో దారి కదా, ఇంకో దారి ఉంది. ఏంటి? ఈ కుర్చీ దారిలోనేమో డబ్బులు ఉంటాయి, మంచి సుఖాలు ఉంటాయి, పరుపులు, సుఖాలు, సౌందర్యాలు, అబ్బా ఎక్సలెంట్ ఉంటాయి. ఇంకో దారి ఉంది. వినాలి మోషే. ఏటయ్యా? నా ప్రజలతో పాటు నడవాలి. ఎక్కడ? అడవిలో. ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి, తుప్పలు ఉంటాయి. వాళ్ళు తిడతారు, వాళ్ళు ఎగతాళి చేస్తారు, అవమానిస్తారు, చీ అంటారు, ఏడిపిస్తారు, నీ ఓర్పును కోల్పోయినట్టు చేస్తారు. రెడీయా? ఏ దారి కావాలి? మీకు తెలుసు తెలీదో 2 ఆప్షన్లు వచ్చాయి మోషే ముందుకి. నువ్వెలా చెప్తున్నా అంటారా? ఒకసారి తీయండి, ఒక వచ్చిన అది కూడా చూద్దరు. కానీ హెబ్రీలకు రాసిన పత్రిక తీద్దాం, అందరూ తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అందరూ చూడాలండి. బైబిల్ ఎంత చక్కగా రాస్తున్నాడో అవి తెలియాలి మనకి. ఆ ప్రతి అక్షరములో, ప్రతి పదములో ఉన్న సత్యం గ్రహించాలి మనం. 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక తీద్దామండి. 24వ వచనం, 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే అంటే అర్థం ఏంటి? బ్యాలెన్స్ జరుగుతుంది అక్కడ. జరుగుతుంది. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అండర్లైన్ చేయండి అన్నమాట. ఏంటంట? ఎంచుకోవడం అంటే ఇస్ చూజన్. ఏ ఆప్షను? నేను దేవుని కోసం బాధలు పడ్డానికి రెడీ. అయ్యా ఇదిగో ఐగుప్తు సింహాసనం వద్దా, నాకు వద్దది అంటే ఈ కొన్ని రోజులు ఉండేదయ్యా, దాంతోనే కూర్చుంటే నా జీవితం ఎక్కడ ముందుకెళ్తే? ఈ కొన్ని రోజులు సుఖం చూసుకుంటే, ఈ కొన్ని రోజులు డబ్బు చూసుకుంటే తర్వాత నాకు ఆ మోక్షం రాదయ్యా. మరి ఏం పడతావు? అదిగో ఈ అల్పకాలం బాగు నాకు వద్దు, కానీ నీకోసం బాధలు అన్నావు కదా, అదే కావాలి నాకు అని రాశాడు. అక్కడ ఎంచుకుని అని రాశాడా? అంటే ఆయన ముందుకు 2 దారులు వచ్చాయా? ఏ దారి ఎన్నుకున్నాడు? మంచి దారి. ఆ దారి ఎలాగుంది? బాగుందా బాలేదా? బాగుందా? కష్టాలు, బాధలు, నష్టాలు, ఇబ్బందులు, సమస్యలు. నిజం చెప్పండి, ఇప్పుడు అంటే ప్రతి మనిషి ముందు ఎన్ని దారులు ఉన్నాయి? 2 దారులు ఉన్నాయి. ఆ రెండిట్లో ఒకటి మంచి దారి, రెండోది చెడ్డదారి. ఏది సులువుగా ఉంది? చెడ్డదారి సులువుగా ఉంది. ఏది సుఖంగా ఉంది? చెడ్డదారి సుఖంగా ఉంది. ఏది కష్టంగా ఉంది? మంచిదారి కష్టంగా ఉంది. నిద్ర అవమానాలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు అదే 2 దారులు మన ముందు ఉన్నాయి. మీరు ఆలోచిస్తే మరి మన ముందు ఆ 2 దారులు ఉంటే మనం ఏ దారి ఎన్నుకుంటాం? నా ముందు ఎక్కడ ఉన్నాయండి? ఇంకా దారులు రాలేదు నాకు. ఓ దారిలో ఉన్నానంటారా? చెప్తాను. అందరికీ వందనాలండి. వందనాలమ్మా, వందనాలు చెప్పండి. కోపడతారు ఇట. వందనాలు. వెరీ గుడ్. ఆదివారం ప్రార్థన, అదే ఆదివారం ఫంక్షన్లో చుట్టాలు, మ్యూజిక్, భోజనాలు, కోడి మాంసం, మటను అనే కదా. రెడీ అవ్వడాలు, చేరడా అడావుళ్ళు. ఎందులో? ఫంక్షన్లో. ప్రార్థనలో ఏముంటుంది? పాస్టర్ గారు మాడు మాకం తప్ప. ప్రార్థన ఫంక్షనా? వీరమ్మా, ప్రార్థన ఫంక్షనా? ఆడల మొగల దగ్గర కూడా వస్తాం. ముందు ఆడలు చెప్పేస్తే ప్రార్థన ఫంక్షనా? ఏ దారి?
ప్రార్థనలో ఏముంది? ఫంక్షనే. మళ్ళీ దానికి మనం పెట్టే సాకు ఏంటంటే, నేను వెళ్ళకపోతే బాధపడతారని వెళ్ళానండి. ఏం పడతారని? ఎవడో బాధపడ్డ అందరికి వందనాలండి. నీకు తెలియదు ఆ విషయం, నీకు తెలుసు అది కూడా. ఆగదు, జరుగుతుంది. ఉన్న ఫలంగా పెద్ద పెద్ద నాయకులతో మీటింగు, కండువా కప్తానన్నారు జిగ్లర్ గారికి. మామూలు కండువా కాదు, దరిదాపుల్లో కార్పొరేటర్ నువ్వే అన్నారు. కార్పొరేటర్ పోస్ట్ కోసం ఆదివారం మానేయడమా ప్రార్థన? ఎంపీ మీటింగా ప్రార్థన? నిజం చెప్పండి. అంటే మనం ఎన్నుకునే దారులు చెప్తున్నాను. అంటే నా ముందు ఏ దారి ఉందన్న డౌట్ మీకు రావచ్చు. మరి ఇవి దారులు ఇవే. అందులో బెనిఫిట్ ఏముంది? చూసి ఏది బాగుంది, అవకాశం ఏది బాగుంది అన్నది ఎన్నుకుంటాం. కానీ నిజం చెప్పండి, అసలు ఏది పోయినా, నాశనం అయిపోయినా పర్లేదు, కష్టాలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుడి దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన రాదు మనకి. వస్తుందా? వస్తుందండి? ఓ విషయం చెప్పనండి, దేవుడి దారిలో బతకాలన్న దమ్ము ఉండాలండి. ఆ మాట మీకు అర్థమైందా లేదా? దేవుడి దారిలో నడవాలని ఏముండాలి? దమ్ము ఉండాలి. ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ప్రవీణ్ వాళ్ళకి ఫ్రెండ్స్ ఉండొచ్చు, సూర్యన్ వాళ్ళకి ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఫ్రెండ్సా ప్రార్థన అన్నీగా దేవుడు వచ్చేస్తానండి, వెళ్ళి వచ్చేస్తానండి అంటారు కదా. ప్రవీణ్ తిట్టుకుంటాడు, నేను అన్నానని ఇలా చెప్తున్నాడు రా బాబు ఈరోజు అనుకుంటా ప్రవీణ్. నేను చెప్పండి, ఏ దారి? అలాగెళ్తే అన్నీ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? పనులు చెప్తాడు. బయటికి వెళ్తే ఒక 100 రూపాయలు వస్తాయి కదా, అన్నీ గారు ఎందుకండి ఇలా ఏ బుద్ధి అంటారు? అవునా కదా? ఏ దారి? నేను చెప్పనండి, మనం ఏమో చిన్ని చూసి అక్కడితోనే జీవితం అయిపోయింది అనుకుని చెడ్డదారిలోకి వెళ్ళిపోతున్నాం. కానీ అంతకంటే ఉన్నతమైన విలువైన మంచిదాన్ని వదిలేస్తున్నామండి. ఒక విషయం చెప్పనా నాన్న, మరలా చెప్తున్నాను, జీవితం చాలా చిన్నదమ్మా, చాలా చిన్నది. రెండోది చెప్పనా, జీవితం చాలా విలువైంది. ఎలాంటిది? నేను చెప్తున్నానండి. ఇప్పుడు ₹1,00,00,000 ఎన్ని కోట్లు పెడితే ప్రాణాన్ని కొనొచ్చో చెప్పండి. ఇక్కడ ఎవరైనా తెలివైన వాళ్ళు, మీలో పెద్ద పెద్ద చదివిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అమ్మా చెప్పండి, ఎన్ని కోట్లు పెడితే ప్రాణాన్ని కొనొచ్చు? కొనలేమా? అంటే అన్నిటికంటే విలువైంది ఏది? ప్రాణం కదా. అంత విలువైన దాన్ని నువ్వు విలువైన వాటితో నింపాలా, విలువైన వాటితో నింపాలా? దేంతో నింపాలి? ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, ₹1,00,00,000 ఇల్లు కట్టారండి సరస్వతమ్మ గారు. ఎన్ని రూపాయలు పెట్టి? ₹1,00,00,000 ఇల్లు కట్టారు. ఇప్పుడు అందులో మంచం వేయాలి. ఏ మంచం వేస్తాం? చిన్న ఏ మంచం కొంటాం? దారిలో వెళ్తుంటే మడత మంచం అమ్ముతారు కదా, ఓ మడత మంచం ఇచ్చేయడం అని చెప్పి తీసుకెళ్ళి ₹1,00,00,000 ఎట్టుకుంటున్నాను ఇట్లా ఎవడని వేస్తాడా? ఏడా? ఏ మంచం వేస్తాడు? అమ్మ రోజు వుడ్డా? ఆరా? కొంటామా? పని కట్టుకొని ఆర్కిటెక్చర్ని పిలిపించి ఈ సైజులో, ఈ షేపులో, అవునా కదా, ఎత్తెంత ఉండాలి, డిజైన్ ఎంత ఉండాలి, పక్కన అన్ని ఎట్టుకోవడానికి అనుకూలంగా ఉండాలి, కిందంటే లాగితే డబ్బు సంచి వచ్చేయాలంటే మన ఎవడో చెప్పండి నాకు. ఇవన్నీ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎవడైనా ఇంట్లోకి రాగానే, గదిలోకి రాగానే అబ్బా ఇంటికి తగ్గట్టు ఉందిరా అనాలి. ఏది చెప్పను మీరు? ఏది వెరీ గుడ్, మంచి ఆప్షన్ నీకు. అలాగే ఏదైనా ఖరీదైన కారు కొన్నాను, ఇప్పుడు నేను ఎదర గొడ్డ మొక్కలతో చుట్టేసాను అనుకోండి, ఎలా ఉంటుంది? బాగోదా? ఇప్పుడు కింగ్ అని రాశారు కదా ఎదరా నా కారు మీద, ఇప్పుడు ఎదరా పెయింట్ తీసుకొని ₹10 డబ్బా కొనేసుకొని బ్రష్ పెట్టుకొని కింగ్ అని రాశాను అనుకోండి, బాగోదా? బాగోదు చెప్పండి. అంత ఖరీదెట్టుకున్నాం కానీ 3,000 అయినా వేయించుకున్నా. ఎరా బాబు అంటే ఆ కారుకి తగ్గట్టుగానే ఉండాలి, అంతే కదా. అంటే ప్రతిదీ కూడా దాని ఖరీదుని బట్టి తగ్గ రేంజ్ వాడతాం. వెరీ గుడ్. మరి అన్నిటికంటే విలువైన నీ ప్రాణాన్ని, నీ దేహాన్ని నువ్వు విలువైన వాటితో నింపుతున్నావా? పనికి మన తాగుళ్ళు, పనికి మన తిరుగుళ్ళు, చేతకాని పనులు, చెత్త చెదారాలతో దీన్ని పాడు చేయట్లే. మరి అక్కడ సిగ్గేయట్లేదు మనకి? మాట్లాడలేదేటి? ఆలోచన చేయండి ఒకసారి. అంతకంటే విలువైన ఈ దేహాన్ని చెత్తవాటితో నింపుతున్నప్పుడు మనకు సిగ్గు రావట్లేదు అంటున్నాను నేను. రావట్లేదండి. అలా రావట్లేదు కాబట్టి చెత్త పనులు చేసేస్తున్నాం మనం. దేని వల్ల మీ అందరికి వందనాలు. తిడుతున్నాడని మాత్రం అనుకోకండి, చెప్పే వాక్యాన్ని మీరు ఆలోచన చేయండి అమ్మా, పరిశీలన చేయండి. మన ముందున్న దారేంటో, మన ముందున్న పరిస్థితి ఏంటో ఒకసారి పరిశీలన చేయండి అంటున్నాను నేను. సరే మీ అందరికి వందనాలు అమ్మ, వందనాలు చెప్పండి ఒకసారి. సరే ఇప్పుడు మన ముందు ఎన్ని దారులు ఉన్నాయి? 2 దారులు. అందులో ఏ దారి మనం వెళ్ళాలి? మంచి దారి వెళ్ళాలి. ఎందుకు ఏది మంచి ఏది చెడు అన్నది మనకు ఎలా తెలుస్తుంది? వినాలి. ఏది మంచి ఏది చెడు మనకు ఎలా తెలుస్తుంది? ఇలా కళ్ళు మూసుకొని ఓం భీం బుష్ అనగానే మంచిగా చెడు తెలిసిపోద్దా? తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలంటే
1 నుంచి 10 అంకెలు లెక్కడితే 15 వస్తుంది మంచిది. అదే కదా చాలామంది చేసే పని. దేవుడు వెళ్ళమంటాడో వద్దంటాడా? చాలామంది వెళ్ళమంటాడు వద్దంటాడు. 15 రాగానే వెళ్ళమన్నాడు. ఎక్కడికి? ఇటు 1 నుంచి 10 అంకెలు లెక్కెడితే దేవుడు వెళ్ళమన్నట్ట. ఎలా తెలుసుకుంటావు? మంచిదారి ఏది చెడ్డదారి ఏది మనకు ఎలా తెలుస్తుంది? ఏం చేయాలి చూద్దాం ఒకసారి. తీద్దాం, అందరూ తీయండి సామెతల గ్రంథం, అందరూ తీయండి. అమ్మా బైబిల్ అనేది ఎంత చక్కగా అన్ని విషయాలు చెప్తుందో చూడండి. ఇవి నేర్చుకుంటే చాలండి బ్రతుకులు మారిపోతాయి. ఇంకా చాలామంది బ్రతుకులు మారట్లేదంటే నేర్చుకోక, పాటించక. దేన్ని? బైబిల్ని. బైబిల్ పాటిస్తే మారతామంటే మరలా చెప్తాం, ఖచ్చితంగా మారతామండి. ఎందుకంటే ఎందరి బ్రతుకుల్లో మార్చింది ఇది. తాగుబోతులను మార్చింది, తిరుగుబోతులను మార్చింది, వ్యభిచారులను మార్చింది, దొంగలను మార్చింది, హంతకులను మార్చింది. ఎందుకంటే మార్చే దమ్ముంది ఇది. ఏది? అందుకని చెప్తున్నాను, బైబిల్ని మాత్రం ససేమరం మీరు దూరం పెట్టకండి. ఎందుకంటే మీ ఎలాంటి జీవితానైనా మీరు ఎంత దగ్గరగా పెట్టుకుంటే అంత గొప్పగా, అంత ఘనంగా, అంత త్వరగా మార్చేస్తుంది. తీద్దామా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చదువుతాం చూడండి. 21 నుంచి. ఎందుకంటే ఏం చేస్తే మంచి చెడు తెలుస్తుంది, ఏ దారి ఏదైనా మనకు అర్థమవుతుందో చెప్తాను చూడండి. నా కుమారుడా, ఏ జ్ఞానం అంటే అండి? లెస్ అయిన జ్ఞానం అంటే అర్థం ఏంటి? ఎక్కువ. టీచర్ గారు అలా తప్పులు చెప్తే ఇంకేం చేస్తాను. లెస్ అయిన జ్ఞానం అంటే అర్థం ఏంటి? మంచా? లెస్సా అంటే మంచి పలికితమనా? భలే అనా? అబ్బా ఇంకా చెప్పండి. అబ్బా ఏదో చెప్పాను. ఇంకా లెస్స అంటే నిజం. ఇంకా చెప్పమంటే కరెక్ట్ ట్రాన్స్లేషన్ చేసుకున్నట్టే సత్యము. లెస్ అంటే అర్థం ఏంటి? లెస్స పలికితం అంటే సత్యం పలికితం అని. అర్థమైందా లేదా? సత్యం అంటే ఓకే, ఇంక మీరు అసలు డౌట్ పడక్కర్లే. ద వన్ అండ్ ఓన్లీ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. బైబిల్ చెప్పింది. నీ వాక్యము సత్యం అనలేదు, నీ వాక్యమే. అంటే ఇక ఆ ప్లేస్ దేనికి లేదు. ఏది సత్యం? వాక్యమే సత్యం. ఓకే, లెస్ అయిన జ్ఞానం అంటే ఏంటది? వాక్యం. ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని, లెస్ అయిన జ్ఞానమును, వివేచనను నువ్వు దాచుకోవాలి. దేన్ని? వాక్యాన్ని. తర్వాత నీ కన్నీల ఎదుట నుండి వాటిని, అంటే తొలగిపోకూడదంటే అర్థమాట 24 కళ్ళ ముందు పెట్టుకోవాలా? 24 గంటల కళ్ళ ముందు పెట్టుకోవాలా? కళ్ళ ముందు తొలగిపోనివ్వకూడదు అంటే అర్థం ఏంటండి? కళ్ళ ముందు పెట్టుకుంటే అర్థమైపోద్దా వాక్యం? ఏం చేయాలి? చదవాలి. అంటే 24 గంటల వాక్యాన్ని ఏం చేయాలి మనం? చదవాలి. కన్నులు ఎదుటి నుండి తొలగనివ్వద్దంటే నువ్వు ఎక్కువ చదవమని అర్థం దానికి. నువ్వు ఎక్కువ వాక్యం చదివితే, వాక్యం నువ్వు దాచుకుంటే, వాక్యంలో నువ్వు ఉంటే ఏమొద్దంట? అవి నీకు జీవముగాను, నీ మెడకు నెక్లెస్ అక్కర్లేకుండా అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితముగా, అంటే నువ్వు మంచి మార్గంలో వెళ్ళాలంటే నీ మనసులో ఏముండాలి? వెరీ గుడ్, వాక్యం ఉండాలి. నువ్వేం చదువుతూ ఉండాలి? అంటే వాక్యం చదివితేనే మనకి ఏ దారి తెలుస్తుంది అంటే అంతే కదండి. ఇప్పుడు మంచి చెడు తెలియాలంటే మనకి చెడు ఒకటే తెలిస్తే సరిపోదు, రెండోది ఏం తెలియాలి? మంచి కూడా తెలియాలి. అంతేనా కదండి? ఇప్పుడు లోకంలో ఉన్నసేపు మంచి చెడు నీకు తెలియదు. లోకంలో కొన్ని చూసి ఇదే మంచి అనుకుంటాం. ఎందుకంటే లోకంలో నీకు కనిపించేది మంచి కాదు. ఏది మంచో తెలియాలంటే రా ఇక్కడికి. ఎక్కడికి? వాక్యంలోకి వచ్చినప్పుడు నిజంగానండి లోకంలో నీ బ్రతుకు చాలా చెత్తగా కనపడుతుంది. మనం మంచి అనుకున్న ఈ బ్రతుకు, లోక బ్రతుకు చెత్తగా కనపడుతుంది. ఎందుకంటే లోకానికి మించిన మంచిది ఏది? వాక్యం. అటు మంచి చెడు తెలియాలంటే మనం ఏం చదవాలి? వాక్యం చదవాలి. కానీ చిత్రుడు చెప్పంటారా, ఇంకా మనం లోకంలోనే ఉండి ఇది మంచిది చెడు అనుకుంటాం. కానీ లోకంలో ఉన్న మంచి చెడు కాదు, అదంతా చెత్తే. దానికి వాక్యం తెలియదు, అర్థం కాదు. అండ్ లోకానికి వాక్యం విలువ తెలుసు అనుకుంటున్నారు, తెలీదు. పందికి మీరు ఎంత విలువైంది పెట్టండి, తెలియదు దానికి. దేనికి? దానికి ఏది ఇష్టం? బురదే. స్నానం చేసిన పంది ఎలా ఉంటుంది దానికి రుచి తెలియదు, అందుకే అది ఏం చేయదు. ఆ ఫ్రెష్నెస్ తెలియదు దానికి. ఎవరికి? ఇంకా చెప్పనా, వేడి బిర్యానీ, దమ్ బిర్యానీ పట్టుకెళ్ళట్టుంటే తింటుందా? తిందో. అది తినే చెత్తే తింటుంది. ఎందుకంటే దమ్ బిర్యానీ విలువ దానికి తెలీదు. దేనికి? తెలిస్తేనే కదా ఏది మంచి ఏది చేయడం తెలుస్తుంది. ఈరోజు కూడా లోకంలో బతికేతు లోకంలో చేతను చూసి ఇది సరి, ఇది కరెక్టో, ఆళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి అనుకుని మన ఇష్టానుసారంగా బతికేతే అది మంచి అనుకుంటే ఎలా కుదురుతుంది? రా, వచ్చి కూర్చో, చదువు, నేర్చుకో, మనసులో పెట్టుకో. అప్పుడు నీకు మంచి చెడేటో నీకు తెలుస్తుంది. నీ పాదం ఎప్పుడు తొట్టిల్లదు అన్నాడండి అక్కడ. అంటే ఇప్పుడు తప్పుడు అడిగేదు ఏది నీ మనసులో ఉంటే. అంటే నిజం చెప్పండి, మంచి దారిలో వెళ్ళాలంటే ఇప్పుడు మన మనసులో ఏముండాలి? చెప్పరు, ఏముండాలి? వాక్యం ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఆ మంచి దారి సులువైందా కష్టమైందా?
సులువైందా కష్టమైందా? ఎంత కష్టమైంది? కానీ విషయం చెప్తున్నాను, సులువుగా ఉందని తప్పుడు దారిలో వెళ్ళావా అమ్మా, సులువుగా ఉందని తప్పుడు దారిలో వెళ్ళావా, అది నీ బ్రతుకుకు నాశనం. జాగ్రత్త. అదేందా లేదా? దేవుడిని ముందు 2 దారులు పెట్టాడు. ఒకటి మంచి, ఒకటి ఒకటి చెడు. మంచి కావాలా, చెడు కావాలా? మనం చెడు అంటున్నాం ఎందుకంటే అది సులువుగా ఉందని, బాగుందని, డబ్బు వస్తుందని, ఆస్తి వస్తుందని, పేరు వస్తుందని, పలుకుబడి వస్తుందని. మరలా చెప్తున్నాను, అవన్నీ చూసి మంచి దారిని వదిలేసుకున్నావు. మరలా చెప్తున్నాను, నీ బ్రతుకు నాశనానికి దారైపోతుంది. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నష్టాలు వచ్చినా ఎవరో గుర్తించట్లేదు అనుకున్నా, ఈ దారిలోనే ఉండు. ఏ దారిలో? మంచి దారిలో. ఏమండి, నేను ఒక విషయం చెప్పనండి, నాకు 100 దారులు తెలుసు ఎలా ఎదగాలి, ఏం చేయాలి. తప్పుడు దారులు తొక్కొచ్చు, నేను మోపులు చేయొచ్చు, అడావులు చేయొచ్చు, బోళన్ని విషయాల్లో విచ్చచ్చు. నేను వచ్చేలోపు మీకు 2 ఏడు కొనిపాడేశాను అనుకోండి, కొట్టుకుంటూ ఉంటారు చక్కగా, బోళ మంది పోగవుతారు. కానీ చేయను. ఎందుకంటే బాధలున్నా, ఇబ్బందులున్నా, ఒడిదుడుకులున్నా, కొంచెం ఇబ్బందిగా ఉన్న మంచి దారే మనల్ని మంచి గమ్యానికి చేరుస్తుంది. ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తానమ్మా. అందరికీ వందనాలు. ఒక చిన్న మాట చెప్తాను, మనసులో పెట్టుకోండి. ఎప్పుడు కూడా వాక్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకుండా మనసులో పెట్టుకోండి. ఒక ఆయనంట మంచి చలిలో చీకట్లో నడుచుకుంటూ పోతున్నాడంట. కథలు బాగా వింటాం కదా మనం, మనసు పెట్టండి. ఎక్కడ నడుస్తున్నాడు? చీకట్లో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే సడన్గా గోతులో పడిపోయాడంట. చీకట్లో నడుస్తున్న ఆయన. నేను ఎక్కడో ఎందో చెప్తున్నాను మీకు. గోతులో పడగానే మంచి చలి. ఈలోపు ఏమైందంటే గోతులో నిచ్చెన ఒకటి ఉందంట. ఏమ్మా ఏముంది? నిచ్చెన. ప్రవీణ్ గారు తెలివైనడైతే, సరైనడైతే ఏం చేయాలి? నిచ్చెనెక్కి పైకి రావాలి. మరి చలి ఎక్కువగా ఉంది కదా, ఈయన ఏం చేయాలి అర్థం కాక ఆ చలి నుంచి వేడి పుట్టించడానికి నిచ్చెనలో ఒక్కొక్క కర్ర తీసేసి మంటేసుకున్నాడంట. అలా ఒక్కటి అయిపోయింది. చలి దగ్గర మొత్తం నిచ్చినంత ఖాళీ అయిపోయింది. అందరికీ వందనాలు. ఇప్పుడు ట్రై చేస్తున్నాడు, ఎక్కడ ఎక్కుదామని, పైకి ఎక్కుదామని. అవుతుందా? దేవుడు బంగారం లాంటి దారి ఎట్టినప్పుడు ఆ కూసేపు చలి భరించి పైకి ఎక్కేసి ఉంటే మంచి దారిలోకి వచ్చేద్దురా. ఈయన ఏమనుకున్నాడంటే ఆ కూసేపు సుఖం కోసం తనకున్న మంచి దారిని పాడు చేసుకున్నాడు. అవునా కదా? ఆ కూసేపు వెట్టదనాన్ని కోరుకోవడం కోసం, వేడి కోరుకోవడం కోసం తనకున్న మంచి ఛాన్స్ని, మంచి వేడి పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఎంత కష్టపడినా, ఎంత తిప్పలు పడినా మళ్ళీ నిచ్చెన వస్తుంది ఆయనకి? రాదు కదా. మళ్ళీ చెప్తున్నాను, దేవుడిచ్చిన బంగారం లాంటి దారిని దయచేసి మీ అల్పకాల భోగాల కొరకు, సుఖభోగాల కొరకు, సంతోషాల కొరకు, లగ్జరీల కొరకు, తిరుగుళ్ళ కొరకు, షికార్ల కొరకు దేవుని మంచి దారిని పోగొట్టుకోకండి. మరలా మీరు కోరుకున్న ఆ దారి మీకు రాదు. లేదండి పోయినా పర్లేదు, ఈ దారిలో వెళ్తానంటావా? ఇందాకేమన్నాడండి? నీ దృష్టికి మంచిగా కనిపించింది, చివరికి ఏమవుద్ది? నాశనానికి దారి తీస్తుంది. ఈ ఆమోను ఎవరికోసం నేర్చుకున్నాం మనం? అందుకే ఆమోను తన ముందు 2 దారులు పెట్టాడు దేవుడు తన తండ్రి ద్వారా. నానా మంచిగా ఉంటే ఎలా ఉంటావురా, బాగుపడతావు. నానా చెడ్డగా ఉంటే పాడైపోతారా, ఏ దారి కావాలి? నాకు ఎక్కలే మంచి, ఇది బాగుంది అనుకున్నాడు. స్పీడ్గా వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పైకి వెళ్ళిపోయాడు. ఏరా బాబు, అందుకని 2 ఏళ్ళలోనే ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. ఎందుకంటే ఆయన ఎన్నుకున్న దారి మంచి దారి కాదు. సో దేవుడు కూడా మనతో మాట్లాడాడు, నీతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు. నీ ముందు నువ్వు చూస్ చేసుకునే దారి అది మంచిదా చెడ్డదా చూస్ చేసుకుందాం. దేవుని చిత్తమైతే ఎన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా, నష్టాలు వచ్చినా మంచి దారిలోనే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అట్టి మనసును దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ.